వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ తెలుగు డబ్బుడు మూవీ పెరుసు. ఈ మూవీ కంప్లీట్ అయిపోయాక నేను ఒక్కటే చెప్పగలను, మొసలుడే గాని మహానుభావుడు. ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే సేమ్ డైలాగ్ మీకు కూడా అనిపించిందా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదొక అడల్ట్ కామెడీ జానర్ ఫిలిం. సో ఎవరైనా ఈ మూవీ చూడాలనుకుంటే కనుక ఎవరికల్లా ఇండివిజువల్గా చూడండి, అంతే తప్ప చిన్నపిల్లలతోనూ పెద్దలతోనూ మీ పేరెంట్స్తోనూ అస్సలు చూడకండి. చాలా హ్యూమిలేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు. ఖచ్చితంగా నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎవరికల్లా ఇండివిజువల్గా చూడండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇదంతా బాగానే చెప్తున్నా కానీ మూవీ ఎలా ఉందో చెప్పలేదు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. సో మూవీ అయితే నచ్చింది గైన్స్. ఒక మంచి కామెడీ, ఫ్రెష్ కామెడీ అని చెప్పను కానీ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఒక ఇన్సిడెంట్, ఆ సిచ్యువేషన్ బేస్డ్ మీద జరిగే కామెడీ ఇది. సో స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీ లైనే, కానీ కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు బాగా జనరేట్ చేశారని చెప్పాలి. సో ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక ఊర్లో ఒక పెద్దాయన అనుకోకుండా చనిపోతాడు. అలా చనిపోయినప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ముసలాయనకి. దాన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఎలా కవర్ చేసి ఫనరల్ జరిపించారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ సిచ్యువేషనల్గా కామెడీ ఎలా జనరేట్ అయింది, ఇది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. సో చాలా సింపుల్ స్టోరీ లైనే, కానీ ఆ సిచ్యువేషనల్ కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఎవ్రీ క్యారెక్టర్ కూడా కామెడీని పర్ఫెక్ట్గా యూజ్ చేశారని చెప్పాలి. వచ్చే కొద్ది క్యారెక్టర్స్ వస్తానే ఉంటే ఫన్ జనరేట్ అవుతూనే ఉంటుంది వన్ బై వన్. అండ్ ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ కూడా జస్ట్ 2 hours అవడం ఈ మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. లేదంటే ల్యాగ్ ఫీలింగ్ అనిపించేసేది. ఫస్ట్ హాఫ్ మాత్రం హిలీరియస్గా వర్కౌట్ అయింది, కామెడీ చాలా బాగా జనరేట్ అయింది. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం డ్రమాటిక్ వేలో కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపించింది. మన క్లైమాక్స్ బాగుంది, మంచి సెంటిమెంటల్గా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ మాత్రం పీక్స్ అని చెప్పాలి. అండ్ ఇదంతా ఒకే ఇంట్లో జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి బడ్జెట్ కూడా, ఎలాంటి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దీనికి అంతగా హ్యూజ్గా అయ్యేది ఏమీ లేదు. అండ్ టెక్నికల్గా కూడా సినిమాటోగ్రఫీ నార్మల్ సినిమాటోగ్రఫీయే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఫన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే. సో దీనికి టెక్నికల్గా పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదు. పెర్ఫార్మెన్సెస్ మాత్రం ఎవరికాళ్ళు విరగ్గొట్టేశారు. పర్ఫెక్ట్గా సెట్ అయింది మొత్తం, స్టార్టింగ్ టు ఎండ్ అంతా బాగానే వర్కౌట్ అయింది. సో తెలుగులో అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ దీంట్లో హీరో వచ్చేసి మన వైభవ్. సో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి. సినిమా అయితే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. రీసెంట్ టైమ్స్లో మంచి కామెడీ జనరేట్ చేసిన మూవీ అని నేను చెప్తా. అండ్ అలాగే క్లైమాక్స్ 10 minutes కూడా మంచి ఎమోషనల్గా ఉంటుంది, బాగుంటుంది. సో మీరు ఎవరు మిస్ అవ్వకండి. సో ఇది ఈ పెరుసు మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.